తాజాగా కిరణ్ కుమార్ ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి నిన్నటి రోజున పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్లో కూడా అతని ముందు మీడియా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ సందర్భంలో పోలీసులు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన నేపథ్యంలో వైకాపాకి చెందినటువంటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు పోలీసు వాహనాన్ని వెంబడించడం కావచ్చు, పోలీసులతో వాగ్వాదం దేవడం కావచ్చు, ఆ రాసభాస రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. గడిచిన 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో జరిగినవి ఏంటి? అప్పుడు కేసులు కూడా నమోదు చేయలేదు. ఈరోజు మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినప్పటికి కూడా పోలీసు వాహనాన్ని కూడా వెంబడిస్తున్నారు. అయితే అసలుకి ఏంటి, ఏ విధంగా వైసీపీ ప్రవర్తిస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్. సార్, మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం మొత్తం ఏ విధంగా గడిచిన 5 ఏళ్లలో ఏ సంస్కృతిని వాళ్ళు పరిచయం చేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. దాన్ని తగిన విధంగా బుద్ధి చెప్పని చెప్పి ప్రజలే అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా అప్పటికి ఎవరైతే గతంలో చూసుకుంటే ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేశారు వాళ్ళు కూటమి ప్రభుత్వానికి సంబంధించి. ఇప్పుడు కిరణ్ని సస్పెండ్ చేసి పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు మాత్రం పోలీసుల సమక్షంలోనే కారును వెంబడించి దాడికి తెగబడుతున్నారు. వాళ్ళు చేసినప్పుడు అవన్నీ కూడా ఏమైపోయని చెప్పేసి ప్రస్తుతం ప్రజల్లో ఉన్నటువంటి భావన ఒక రకంగా చేసిన తప్పే, మరి మీకు ఆ తప్పు ఆపాదించలేమా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అభిప్రాయం గురించి మీరేమంటారు దీని సంబంధించి? చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారిని ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా పొరపాటు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు, తప్పు. దానికి వెంటనే స్పందించి ఆలస్యం చేయకుండా 24 గంటలు అదుపులో తీసుకోవడం మాత్రం ప్రభుత్వం నిస్సందేహంగా కూడా ప్రభుత్వాన్ని కూడా మెచ్చుకోవాలి, పోలీసులను కూడా అభినందించాలి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే అతను వీడియో పెట్టిన తర్వాత దాని మీద అతనికి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని దృష్టిలో పెట్టుకొని అతనే స్వచ్ఛందంగా క్షమాపణ వేడుకుంటూ మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించండి అని చెప్పి వేడుకున్నాడు చూడండి. అది కూడా పరిగణలో తీసుకోవాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి గతంలో కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆనాటి అరాచకాల మీద పోరాడిన వ్యక్తి. దానికి వాళ్ళు ఆ రోజు అతని మీద 3rd డిగ్రీ కూడా ప్రయోగించారు. మరి దానికి సంబంధించినంత వరకు ఈరోజు వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళ మీద కావచ్చు, వాళ్ళు నీలాప నిందలు వేసినప్పుడు కానీ విమర్శ చేసినప్పుడు కానీ ధీటుగానే సమాధానం ఇచ్చుకుంటూ వచ్చాడు. అది అంతవరకు పార్టీకి సంబంధించిన వ్యవహారాలు దాని వరకు మాత్రమే. కానీ ఇలా వ్యక్తిగతంగా వెళ్ళటం మొట్టమొదటి కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాంటి సంస్కృతి మనకొద్దు, మన పనులు మనం చేసుకుందాము. ఏ ఆడపిల్లలనైనా సరే ఈ విధంగా మాట్లాడితే చర్యలు ఉంటాయి, తన చూడని చెప్పి ఈ మధ్య లోకేష్ బాబు గారు కూడా చెప్పడం మనం చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు తన పార్టీ మనిషి అయినా కూడా చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తిని ఈ ప్రభుత్వం అదుపులో తీసుకున్నది గంటల వ్యవధిలో. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అంత వేగంగా వీళ్ళు అదుపులో తీసుకుంటుంటే అంతకంటే వేగంగా అతను అదుపులో తీసుకుని ఎస్పీ ఆఫీస్కి తీసుకొస్తున్నారని గోరంట్ల మాధవ్కి ఎలా తెలిసింది? ఇది గమనించుకోవాలి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇది గమనించుకోవాలి. మరి ఈ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి దౌర్జన్యం చేస్తే ఎంత బరితెగింపది, ఎంత ధైర్యం కావాలి, అంత సెక్యూరిటీ, 2-3 వాహనాలు పోలీసులు వెళ్తున్నారు. మరి అక్కడ అతను ఆ విధంగా ప్రవర్తించాడంటే అతనికి ఎంత ధైర్యం కావాలి? దీన్ని కూడా ఆలోచించుకోవాలి. ముందు అతను సమాచారం ఇచ్చిన వాళ్ళు ఎవరు, అంత వేగంగా అతని సమాచారం ఎలా వచ్చింది? ఈరోజు అతనికి ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక అధికార ప్రతినిధిగా అతను నియమించారు కాబట్టి ఈరోజు గతంలో అతను జేసీ దివాకర్ రెడ్డి గారి మీద మేసం మేలేసినందుకు లోక్సభ స్థానం సంపాదించుకున్నాడు. మళ్ళీ అతను లోక్సభ సభ్యుడైన తర్వాత లోక్సభలో రఘురామకృష్ణరాజు గారి మీద దౌర్జన్యం చేయడానికి వెళ్ళాడు. మాట్లాడేటప్పుడు తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యులు మాట్లాడేటప్పుడు దౌర్జన్యంగానే మీదకి వెళ్ళిన సందర్భాలు మనం చూసాం. అలాగే కియా పరిశ్రమ, ప్రతిష్టాత్మకమైన కియా పరిశ్రమను ఏ విధంగా బెదిరించాడో ప్రజలందరూ కూడా తెలుసు. కళ్ళ ముందే చూసాం. ఆ రోజు కొన్ని మామూలుగా మనకి కనపడిన విషయాలని కూడా ఉన్నాయి. మరి అతను ఈ మధ్య అతని గురించి సోషల్ మీడియాలో వచ్చింది, అతను ఏ విధంగా ప్రవర్తించింది ఒక లోక్సభ సభ్యుడిగా ఉండి కూడా. అయినా సరే ఆ పార్టీ అతని మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఒక శాసనసభ్యుడి మీద చర్య తీసుకుంది, ఈ కుర్రాడి మీద చర్య తీసుకుంది. ఇది ఈ ప్రభుత్వం చేసింది మంచనాలా, వాళ్ళు ప్రభుత్వం చేసింది మంచనాలా? వాళ్ళు ప్రోత్సహించారు, వీళ్ళు ఖండిస్తున్నారు. ఇంకా విమర్శలు చేస్తుంటే ఏమనుకోవాలి?
ఇతనికి సంబంధించింది ఈ మధ్య అంటే అతనికి తాకీదులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పోలీసులు అతను అంతర్యుద్ధం వస్తుందని మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటి? అంతర్యుద్ధం ఎప్పుడు వస్తుంది? ఉగ్రవాదుల ద్వారా వస్తుంది, లేకపోతే అంటే రాజ్యంలో ఉండేవాళ్ళు మంత్రివర్గంలో ఉండేవాళ్ళు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే వస్తుంది, అంతే కదా. మరి దాన్ని ఏ విధంగా పరిగణించాలి? అంటే నీ మీద చర్యలు తీసుకోలేదు, అతని మీద చర్యలు తీసుకోలేదని మాట్లాడాలా వీళ్ళు? నిజంగానే కూటమి ప్రభుత్వం ఇలా మాట్లాడే వాళ్ళ మీద అధికారంలో రాంగలోనే చర్యలు తీసుకున్నట్టయితే ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఓ రకంగా వీళ్ళు అలసత్వం వహిస్తున్నారనేది వాస్తవం. వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా చట్టం తన పని దాన్ని చేసుకుపోతుందని చెప్పని వీళ్ళు వదిలేయటమే వీళ్ళ బరితెగింపుకి ఈరోజు సాక్షిభూతంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు లాంటి వ్యక్తి, ఆయన మంత్రిగా చేశారు, శాసనసభ్యుడు, అంతకుముందు కూడా చేశాడు ఆయన, ఇప్పుడు శాసనసభ్యుడు అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఆయన గుంటూరు అవతల ఉత్తరాంధ్ర వరకు ఇళ్ళ నుంచి లాగి కొడతాడా? గుంటూరు అవతల నరికేస్తాడా? ఏంటి అతని ధైర్యం? చెప్పట్లు కొట్టారు వ్యాఖ్యలు చేసినప్పుడు అందరూ కూడా వాళ్ళ కార్యకర్తలు. సహజమే కదా. ఎప్పుడైనా ఉద్రేకం వాళ్ళ కార్యకర్తలకి ఆనందపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కూడా చప్పట్లు కొడతారు. వాళ్ళకి అవన్నీ తెలియదు కదా, పరిణామాల తర్వాత కదా. ఇప్పుడు అంత మాట మాట్లాడిన కారుమూరి నాగేశ్వరరావు గారికి కత్తిచ్చి పంపిస్తారా? ఎంతమందిని నరుగుతాడు? అంత గాజులు తిరిగించుకొని ఉన్నారా మిగిలిన వాళ్ళందరూ? లేదా పోలీసులు చూస్తా కూర్చుంటారా? అంటే మీరు అధికారంలోకి వచ్చిన ఆ రోజైనా సరే మీరు కత్తి తీసుకొని బయలుదేరితే చూస్తా కూర్చుంటారా? అంత వీరుడు సూర్యుడు అయితే ఇప్పుడు రా, ఎవరిని కొడతావో ఎంతమందిని కొడతావో చూడొచ్చు. ఇంకా వాళ్ళని అప్పటిదాకా ఆగాలేమో. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కార్యకర్తలు అందరూ ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా. సరే వీళ్ళు ఎటు పట్టించుకోరని కదా వాళ్ళ ధైర్యం. వీళ్ళు ఎసురు పట్టించుకోరు, ఏం చేయరు, మమ్మల్ని మా మీద చర్యలు తీసుకోరని కదా వాళ్ళ ధైర్యం. అందువల్ల కదా వీళ్ళు ఇలా రెచ్చిపోతుంది. ఏదన్నా ఇద్దరి మీద అలాంటి మాట్లాడిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటా ఉంటే మిగిలిన వాళ్ళందరూ అదుపులో ఉంటారు కదా. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట శాసనసభ దగ్గరికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీగా ఆయన పేరు కూడా తెలియకుండా మధుసూదన్ అని చెప్పని పేరు చెప్పి ఆ రోజు బెదిరించాడు. తర్వాత సుబ్బారాయుడు గారు చిత్తూరు జిల్లా ఎస్పీ గారిని, మీరు తెలంగాణ వాళ్ళు అనుకుంటున్నారేమో, ఒకవేళ పదవి విరమణ చేసిన తర్వాత అక్కడికి వెళ్తారేమో, లేదంటే విదేశాల్లో ఉండా సప్త సముద్రాల అవతలుండా తీసుకుని వస్తాను అని చెప్పని మాట్లాడాడు. వ్యక్తిగతంగా మాట్లాడాడు. తర్వాత పులివెందల నియోజకవర్గంలో డిఎస్పీ, ఆయన బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నాయక్ గారు, మరి ఆయన్ని కూడా బెదిరించాడు. మొన్న వచ్చేసరికి వల్లభనేని వంశీ గారిని అదుపులో తీసుకున్న సందర్భంగా విజయవాడ వచ్చేసి అక్కడ బెదిరించాడు. తర్వాత పత్రికా సమావేశాల్లో కూడా ఆ విధంగానే మాట్లాడాడు. నిన్న వచ్చేసేసి శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగినటువంటి రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలం అక్కడికి వెళ్ళి ఆ విధంగానే మాట్లాడాడు. కానీ మీరు చర్యలు లేవు కదా. కూటమి ప్రభుత్వం ఇది కదా ప్రజలు బాధపడుతుంది, దీని గురించి కదా ప్రజలు ఎదురు చూస్తూ ఉంది. తప్పులు చేసిన వాళ్ళని శిక్ష వేయమని కోరుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు ఇంత ఉదాసీనత? మీరు ఉదాసీనత చేయబట్టే కదా వాళ్ళు ఇట్లాగా పెట్టిపోతున్నారు. ఇది ప్రజల దగ్గర ఉన్నటువంటి ప్రజల మనోభావాలు ఇవి. ఒకసారి మీరు గుర్తించండి. ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించిన కారణం ఏంది? 124 స్థానాలు మీ కూటమికి ఇవ్వడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఆ తప్పులు చేశారని, ఆ తప్పులకి మీరు శిక్షలేస్తారని. అంతేగాని చూసి చూడనట్టుగా వదిలేస్తారనేది కాదు కదా. సాక్ష్యాధారాలు ఉండటం కూడా మీరు ఇంకా మేనమేషాలు లెక్క పెట్టడం అనేది మంచి పద్ధతి కాదనేది ప్రజల యొక్క అభిప్రాయం. ప్రజల మనోభావాలను గౌరవించండి ఎప్పుడైనా సరే. ప్రజల మనోభావాలను గౌరవించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఈరోజు మంచి పనులు చేస్తున్నారు. రాష్ట్రానికి 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పట్టుకొస్తున్నారు వివిధ రూపేణ. కేంద్రం మీద సహాయ సహకారాలు అందజేస్తూ ఉంది. 4,15,000 మందికి ఉద్యోగ కల్పన జరిగే విధంగా మీరు ముందుకెళ్తానే ఉన్నారు. ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు, పీపుల్స్ నలుగురిని పెట్టుకొని మీరు P4 అనే విధానాన్ని తీసుకుని వచ్చారు కదా. మరి ఇట్లాంటి మంచి మంచి కార్యక్రమాలు మీరు చేపడతా ఉన్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తానే ఉన్నారు. మీరు చేసిన మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ఇలాంటివి అడ్డుపడతా ఉన్నాయి. ముందుగా మనం ఒక చక్కని గృహాన్ని నిర్మించుకుంటాం. ఆ గృహంలో దెయ్యాలు వెళ్ళినాయన్నా లేకపోతే పాములు వెళ్ళినాయన్నా ఏం చేస్తాం? ముందుగా వాటిని బయటికి పంపిస్తాం, పాములను పట్టి బయటికి పంపిస్తాం, లేదంటే దొరికి చంపేసి అవతల పడేస్తాం. అప్పుడే కదా ఆ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవాలన్నా కూడా, ప్రశాంతంగా మన ఇంట్లో నివాసం ఉండాలన్నా కూడా మనకంత ప్రశాంతంగా ఉండాలి కదా. ఇప్పుడు ఈ రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉండాలంటే మీరు ఏం చేయాలి? అసాంఘిక శక్తుల్ని, ఇష్టారీతిగా మాట్లాడిన వాళ్ళని, రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళని,
ప్రజల ఆస్తుల్ని లాక్కున్న వాళ్ళని శిక్షించాలి కదా. అప్పుడే కదా మీరు ప్రజలకు న్యాయం చేసినట్టు, లేకపోతే నిజంగా మంచి పరిపాలన చేసినట్టు ప్రజలు భావించాలనుకుంటే ముందుగా దోపిడీదారుల్ని, ప్రజల ఆస్తుల్ని లాక్కున్న వాళ్ళని, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన వాళ్ళని, ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము దోచుకున్న వాళ్ళని సాక్ష్యాధారాలతో సహా మీరు నిరూపించాల్సిన బాధ్యత మీ మీదే కదా ఉంది. ఇది కదా ప్రజలు కోరుకుంటుంది. ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది. ఒక తరం నిర్వీర్యమైపోయింది. 30 సంవత్సరాలు వెనక్కి మనం. దీనికి సరైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తిరిగి ఆయన ముఖ్యమంత్రి అయితేనే గాడిలో పడతామన్న ఉద్దేశంతో మీరు ఎవరిని కలుపుకున్నా కూడా వాళ్ళకు కూడా సంపూర్ణ మద్దతు తెలిపిన కారణం ఏంటంటే ప్రజలు అందరూ కలిసి ఏ విధంగా అయితే ఇబ్బందులు పెట్టారో, ఏ విధంగా అయితే దాడులు చేశారో, లేదంటే ప్రాణాలు తీశారో అలాంటి వాళ్ళకి శిక్షలు వేయాలని. ఇంకా వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంటే సహించలేకపోతున్నారు, భరాయించలేకపోతున్నారు. ఇప్పుడు చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని మీ పార్టీ వాడినైనా మీరు అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ప్రజలు మీ పార్టీ వాడిని కాబట్టి మీరు అదుపులో తీసుకున్నారు, అవతల పార్టీ వాళ్ళని వదిలేస్తున్నారు కదా, వాళ్ళ మీద ప్రేమ ఏంటి, మీ వాళ్ళ మీద ద్వేషం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. దీనికి మరి కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చూడాలి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.